ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. Different concept and different getups తో మనందరిని ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నారు నాన్ స్టాప్ నూక్ రాజు అండ్ టీమ్. లెట్స్ వెల్కమ్ దెం. నమస్కారం కృష్ణమోహన్ గారు. నమస్కారం ఇంద్రజ గారు. డైరెక్టర్ ఇక్కడ ఒకటి ఉన్నాను, అర్థమైందా? నమస్కారం డైరెక్టర్ గారు. డైరెక్టర్ కాదు డైరెక్టర్ అన్నది అర్థమైందా? అర్థమైంది సార్. సార్ నాకు డౌట్, అసలు మీరు డైరెక్టర్ అవడానికి ఇన్స్పిరేషన్ ఏంటి సార్? మా అమ్మ ఇంద్రజ గారు. ఆవిడ జడ్జి కదా సార్? ఆవిడ జడ్జే, కానీ మేము స్కిట్లు చేస్తున్నప్పుడు ఈ డైలాగ్ ఎలా చెప్పచ్చు అని మంచిగా డైరెక్షన్ చేస్తూ ఉంటారు. అక్కడ పట్టుకున్నా నా స్కిల్స్. సర్లే, ఇప్పుడు మనం కొత్తగా ఒక సినిమా తీయబోతున్నాం, తులసి వనం. సో ఫస్ట్ హీరో హీరోయిన్ రాబోతున్నారు. హీరో గారు అదిరిపోయారు. హీరోయిన్ గారు మీరు కూడా హీరోయిన్ కాదు, మరి మేమిద్దరం లవర్స్. లవర్సా? బేబీ సార్. బేబీయా? యా, ఇట్లా ఇంకోటి కావాలా? మళ్ళీ సాయంత్రం వరకు అడగకూడదు. హీరోయిన్ గారు. హీరోయిన్ అద్దరిపోయారు మేడం. సారు నా ఫియాన్సీ. ఫియాన్సీయా? అసలు ఎలా ప్రేమించారు మేడం మీరు? చాలా మంచోడు, వెరీ పేషెంట్. పేషెన్స్ కాదు మేడం, పేషెంట్. మీకు ఎవరు చెప్పలేదేమో. 30,000-40,000 ఫంక్షన్ కూడా వస్తుంది ఆయనకి. సార్, షూటింగ్ స్పాట్ కి వచ్చినప్పుడు మీ ఒరిజినల్ లవర్స్ ఎందుకు తెచ్చారు సార్? షూటింగ్ ఇబ్బంది అవుతుంది కదా సార్. మా బేబీ ఏం ప్రాబ్లం చేయదు సార్. అవునా? బేబీ నీకేం ప్రాబ్లమా? నీ వల్ల ప్రాబ్లం లేదు, నా వల్ల నీకు ప్రాబ్లం. సార్, ఫస్ట్ సీన్ ఏంటంటే, మీరు ఇంట్లో IAS చదువుతున్నానని చెప్పి ఒక మంచి ప్లేయర్ అవుతారు. మీ గోల్ ఏంటంటే క్రికెట్ ఆడాలి. యాక్టింగ్ మొత్తం మీరు అదరగొట్టేయాలి. బేబీ, మన గోల్ ఏంటి? నలుగురు పిల్లలు. ఆడుకుని ఉన్నా కదా. నలుగురు చాలు. ముందు బాల్ ని కాదు, మన గోల్ ని చూసుకో. అర్థమైందా? మీరేంటంటే మేడం, సార్ 6 కొట్టకపోతే బాధ పెట్టండి మేడం. 6 కొట్టాడు, హ్యాపీ. ఎంతే మేడం, 6 కొట్టిన నా హ్యాపీనెస్ లో పరిగెట్టుకుంటే ఒక హగ్ ఇవ్వాలి మేడం. ఓకేనా? రెడీ మేడం. మీ టెన్షన్ ఇంటెన్షన్ 6 కొట్టాలి. భయం 6 కొట్టు. అది మేడం. మేడం పైకి లేకండి కొంచెం. మేడం పైకి లేకండి. ఏమైంది మేడం? ఇప్పుడు బాలే కదా తగిలింది. అయ్యో, పాపిష్టి బాలు నడిపేయాలి, దుంప తెగ నాశనం అయిపోద్ది. రెడీ సార్. 6 వెళ్ళింది మేడం. 6. కూల్ చేయండి మేడం. నవ్వు స్మైల్, కూల్ డౌన్. సార్ ఇటు రండి సార్. సో ఇలా మీ సైడ్ కొనండి సార్. మీరు అక్కడ నుంచి కదలొద్దు సార్. సీన్ ఏంటంటే సార్, హీరోయిన్ గారు మీకు లవ్ తో ఒక డైలాగులు చెప్తూ ఉంటారు సార్. మీరు ఆ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఉండండి. ఓకేనా మేడం? మీ ఫస్ట్ డైలాగ్ వచ్చేసి, మీరంటే నాకు పిచ్చి. మీరంటే నాకు పిచ్చి. నాకు కూడా. ఆగు, అక్కడ సీన్ అవుతుంది మేడం. మీరు లేకపోతే నేను బతకలేను. మీరు లేకపోతే నేను బతకలేను. నేను కూడా. మీకోసం నేను జీవితాంతం వెయిట్ చేస్తా. నీకోసం జీవితాంతం వెయిట్ చేస్తా. నేను కూడా. నా మీద చెయ్యొచ్చాడు వాడు. మోచ తీరిపోయిందా అప్పుడే? సార్, ఈ సీన్ కూడా చెడగొట్టేస్తున్నారు. నెక్స్ట్ సీన్ ఏంటంటే సార్, రెడీ సార్. సార్ హీరోయిన్ గారు ఆ బాత్రూమ్ లో స్నానం చేస్తూ ఉంటారు. మీరు దొంగచాటుగా అలా వెళ్ళి చూస్తూ ఉన్నప్పుడు ఆ చిలిపి చేస్తలేనివి నేను రికార్డింగ్ చేస్తూ చిలిపి scene. సార్. ఓకేనా సార్? రెడీ సార్. వెళ్ళి చూస్తావా? సీన్ బేబీ నాకు ఇంట్రెస్ట్ లేదు అసలు. నీకు ఇంట్రెస్ట్ లేకుండానే రెడీ అన్నావా? సార్, మీ లాస్ట్ అండ్ ఫైనల్ సీన్, మీరు ఫస్ట్ చేతిలో చేసి కళ్ళల్లో కళ్ళు పెట్టి ఒక లిప్ లాక్ ఇస్తారు సార్. అదిరిపోవాలి సార్. ఇది మాత్రం క్లోజ్ లో జూమ్ రికార్డ్ చేస్తాను సార్ నేను. రెడీ సార్. ఆక్సిజన్ అత్త కాదు, నోటిలో నోరు పెట్టి. ప్లీజ్ హెల్ప్ చేయండి. నోట్లో పెట్టండి. ఆడేవాడు డైరెక్టర్. నా కాబోయే పియాచేవుడు నువ్వు కదా. నేనే. అంటే నా వల్ల కాదు. రెడీ సార్.
ఆ కళ్ళలో కలిపెట్టారు, కళ్ళలో కలిపెట్టి నిజంగానే చూస్తున్నారు. నిజమేనే చెబుతున్నా జానే జానా నిన్నేనే ప్రేమిస్తున్నా నిజమేనే చెబుతున్నా. పర్ఫెక్ట్ సార్, పర్ఫెక్ట్ షార్ట్ అదిరిపోయింది సార్. సినిమా మన సినిమా ఎక్కడికి వెళ్ళిపోద్ది. ఏం చేశారు సార్. బ్రో మీ బేబీ ఇది బేబీ మోసం బేబీ ఇది. బేబ్ ఏంటి నువ్వు దాంతో వాడుతూ తిరుగుతున్నాను బేబీ నువ్వు. తన క్లిప్ లోకి ఇచ్చినప్పుడు నేను ఇదే అడుగుతూ నువ్వేం చూసావురా నన్ను. వీడు నాలో ఉన్న ప్రేమను గుర్తించాడు, వీడు నా అందాన్ని గుర్తించాడు, వీడు నా మగాడైతే నువ్వు ఉన్నావు ఎందుకు పాపిస్తోడా. బేబ్ దాంట్లో ఏం నచ్చింది నీకు? దాంట్లో ఏం నచ్చిందా? నా అందం నచ్చలేదు నీకు, నా ఇష్టం నచ్చలేదు, నా పొట్ట నచ్చలేదు, నా శారీజం నీకు నచ్చలేదు, బట్ దీనికి అన్ని నచ్చాయి. ఇదే కదా నువ్వు కోరుకుంది. రా 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 నాకు ఈ శారీజం కావాలి. బై బై. మీ అమ్మాయి వెళ్ళిపోయింది, మీ బాయ్ ఫ్రెండ్ వెళ్ళిపోయింది, మీరు ఎలా ఉంటారు? పర్లేదు సార్, లవర్ తినే కదా. అవునా? మరి వాళ్ళు లవర్స్ అని వాళ్ళని వదిలించుకోవడానికి చాలా నుంచి ట్రై చేస్తున్నా సార్ నేను. మీ వల్ల హెల్ప్ అయింది, చాలా థ్యాంక్స్. అవును థ్యాంక్ యూ చెప్పాలి యాక్చువల్లీ. థ్యాంక్ యూ మీరు కూడా వెళ్ళండి సార్. థ్యాంక్ యూ సార్. యాక్చువల్లీ నేను కూడా ఆల్ టీమే సార్, మాదంతా తులసివలం టీం. సరే ఇది మీకే. ఎక్కడ పెట్టుకోను? మీ ఇష్టం సార్, ఏదైనా పెట్టుకోండి. ఓ మై గాడ్, ఇది కదా ఎంటర్టైన్మెంట్ అంటే. వెరీ నైస్, ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ ఈ స్కిట్ ఎలా అనిపించిందో జడ్జెస్ అడిగి తెలుసుకుందాం. ఇంద్రజ మ్యామ్. అక్షయ్, ఐశ్వర్య అండ్ వెంకటేష్ అసలు యాక్చువల్ గా మా ఆర్టిస్టులు ఎవరు మీరు గెస్ట్లు అనేది డిఫరెన్సే కనపడలేదు, అందరూ అలా కలిసిపోయారు. And I'm wishing you wholeheartedly the series should take a rocking success and you should all get a bright future. రాజు అద్రిపోయింది స్కిట్. థ్యాంక్ యూ. ఫెంటాస్టిక్ ఫన్ ఫిల్డ్ స్కిట్. కృష్ణ భగవాన్ సార్. నౌకరాజు సార్ చాలా బాగుంది మీ స్కిట్. ఎందుకంటే కొత్తగా అక్షయ్, వెంకటేష్, ఐశ్వర్య వాళ్ళని కలుపుకొని అక్కడికక్కడ చేయటం అంటే చాలా కష్టం. బాగుంది, ఆల్ ద బెస్ట్ అండి. మీ తులసివనం పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను, అవుద్ది కూడా. నిజంగా మేము చెప్పినప్పుడు చాలా అంటే ఏదో మాతో కలిసిపోయినట్టు చేసినారు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మీ వెబ్ సిరీస్ పెద్ద హిట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ అన్న. పాట కవాలా స్వచ్ఛమైన అచ్చ తెనుగు బిడ్డ కవాలా